ఐ విల్ ఆల్వేస్ బీ ఎ రిలెంట్లెస్ ఫైటర్. నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టినా, నేను చెయ్యని తప్పుకి నన్ను నిందితుడిగా నిలబెట్టినా నేను ఫైట్ చేస్తా. మన కోసం, మన గెలుపు కోసం. ఎన్నిసార్లు కింద పడినా నేను ఫైట్ చేస్తా. ఎంత కిందకి నెట్టేసినా నేను ఫైట్ చేస్తా. అందరికీ నమస్తే. ఇవాళ నేను నా లైఫ్లో ఘట్టాన్ని మీతో చెప్దాం అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే అంతా సవ్యంగా జరిగితే, అంతా బాగా జరిగితే, నా లైఫ్లో జరిగిన ఈ ఘట్టాన్ని నా గ్రేవ్కి తీసుకెళ్దాం అనుకున్నా. ఎవరికి చెప్పకూడదు అనుకున్నా. బట్ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే, చుట్టూ నేను చూస్తున్న నాయిస్ చూస్తుంటే, ఈ జరిగిన విషయాన్ని గమనిస్తుంటే డెఫినెట్లీ ఇది నేను మీతో షేర్ చేసుకోవాలి. నా సైడ్ ఆఫ్ ద స్టోరీ మీతో చెప్పాలి. నా లైఫ్లో మీతో ఎప్పుడూ చెప్పని, ఎప్పుడూ డిస్కస్ చేయని ఈ అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీని లెట్ us మెన్యూవర్. నాకు పెళ్లి జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. నాకు పెళ్లి జరిగింది అనే విషయాన్ని ఇలాంటి సిచ్యువేషన్ నేను చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మంచి సమయం సందర్భం చూసి, ఒక సంతోషకరమైన సిచ్యువేషన్ చూసి చెప్దాం అనుకున్నాం. బట్ ఎనీవే ఇట్స్ ఫైన్. ఈ ఘట్టం గురించి మాట్లాడాలంటే నా పెళ్లి గురించి మాట్లాడాల్సిందే. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా కాలేజ్లో నేను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా. కాకపోతే అప్పుడు నా లైఫ్లో ఉండే సందర్భాలు వేరు. అప్పటికే చాలాసార్లు ఫెయిల్ అయ్యి లైఫ్లో ఎటువంటి జీవనోపాధి లేక, అంటే కాన్స్టెంట్ ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు. అప్పటికి నాకు తెలిసి ఇంజనీరింగ్ ఆల్రెడీ మధ్యలో ఒకసారి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వెళ్ళి ఫినిష్ చేశాను. ఫినిష్ చేసిన తర్వాత ఆ రోజుల్లో ఐ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్ ఫర్ ఫిల్మ్స్. దానికోసం బలంగా తిరిగాను. మా డాడీ కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర పట్టుకెళ్లారు. అండ్ ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో ఆ జరిగిన అప్రోచే కరెక్ట్ కాదు. అండ్ ఐ వాజ్ టూ నైవ్ టు అండర్స్టాండ్ దట్. కానీ మై బెటర్ హాఫ్ whom I got married with, తను నా సిచ్యువేషన్ తెలిసినా కూడా, నా ఆర్థిక స్థితి తెలిసినా కూడా, తను నన్ను నమ్మి నేను ఏదో రోజు ఏదైనా సాధిస్తానని నమ్మి వి గాట్ మ్యారీడ్. పెళ్ళైన తర్వాత ఇంట్లో వాళ్ళు నన్ను అందరిలాగే అర్థం చేసుకుంటారని, నా గోల్ని రీచ్ అయ్యే వరకు, నేను నా మైండ్లో నేను ఎక్కడ చూసుకుంటాను, ఒక కాన్స్టెంట్ రెవెన్యూ సోర్స్ నేను రీచ్ అయ్యే వరకు నాకు అండగా ఉంటారని, నాకు ఒక సపోర్ట్గా ఉంటారని నేను బలంగా నమ్మాను. అది నా తప్పు అవ్వచ్చు, బట్ నేను అది నమ్మాను. ఇది 5 సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పటికే ఇంట్లో తమ్ముడు కాన్స్టెంట్ రెవెన్యూ తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ నాకేమో ఎటువంటి మానిటరీ సోర్స్ ఉండేది కాదు. అండ్ ఇంట్లో నాతో పాటు ఇంకొక వ్యక్తిని తెచ్చాను. నేను తట్టుకోలేకపోయాను. నాతో పాటు వచ్చిన ఒక వ్యక్తి కూడా నాలాగే సఫర్ అవుతుంది కదా అని చెప్పి నేను ఆ రోజు డిసైడ్ అయ్యి, నేను నా భార్య ఇంటి బయటకు వచ్చేసాం. ప్లాన్ ఏం లేదు, ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో నేను ఉండే ఆ లో నుంచి బయటికి రావడానికి నేను బలంగా నమ్మి, సూట్ కేసులో కొన్ని బట్టలు ఉండేటివి, మేనేజ్ అవ్వడానికి కొద్దిగా డబ్బులు ఉండేటివి. తను కూడా జాబ్ లో చేరి, నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకైనా తెలిసి ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూ నేను తెచ్చుకోవడానికి తను నాకు సహకరించింది ఆ రోజు. షీ వర్క్ వెరీ హార్డ్. అండ్ ఒకనొక టైంలో నేను డిసైడ్ అయ్యాను, మనం ఏదైనా చేయాలంటే నార్మల్ గా చేస్తే కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఉండే ఊర్లో కూడా లేము. అండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి జీరో నుంచి స్టార్ట్ చేయలేము. ఆల్ వీ నీడ్ టు డూ రైట్ నౌ is to do something with life అని చెప్పి ఆ రోజు మా సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టి 3 నెలల శాలరీ, ఆ రోజుకి 3 నెలల శాలరీ మొత్తాన్ని ఉడిచేసి వి బాట్ అవర్ ఫస్ట్ కెమెరా. ఏదైతే నేను ఫస్ట్ మన ఛానల్ పెట్టి ఏదైతే నేను షూట్ చేసిన వీడియో ఉందో, ఆ రోజు నేను కొన్న కెమెరా, ఆ రోజు నేను పెట్టిన ఛానల్, అదే మీరు ఇవాళ చూస్తున్న ఏజూడ్. దీని వెనకాతలు ఇంత కథ ఉంది. ఏ రోజు కూడా నన్ను నేను క్వశ్చన్ చేసుకోలేదు. ఏం చేసినా కూడా నాకు ఒక కాన్స్టెంట్ సపోర్ట్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై వైఫ్ అండ్ నా మీద నాకుండే నమ్మకం. ఈ రెండే నన్ను నడిపించాయి. యూట్యూబ్ లో కూడా చాలా రోజులు సక్సెస్ చూడకపోయినా కూడా రోజు తర్వాత రోజు కష్టపడ్డా, మీ ముందు ఆ వీడియోలు తెచ్చా. నా వీడియోలు మీరు ముందు నుంచి చూస్తుంటే మీ అందరికీ తెలిసి నేను ఏం మాట్లాడుతున్నాను. నన్ను ఏ సిచ్యువేషన్ లో పెట్టినా కూడా, నేను ఏ క్రైసిస్ లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, నేను చూడని లో లేదు, నేను చూడని రాక్ బాటమ్ లేదు. బట్ ఎక్కడ నన్ను పెట్టినా నేను మళ్ళీ లేవడానికే చూస్తా, మళ్ళీ నిలబడడానికే చూస్తా. ముందు నేను ఇంటి బయటకు వచ్చేసినప్పుడు అమ్మ నాన్నను కాదని, ఇంటి బయటకు వచ్చేసినప్పుడు ఎట్లా బతకగలను అనుకున్నాను. కానీ అలా బయటకు వచ్చిన తర్వాతే నేనేంటో నాకు తెలిసింది. నేను కొంచెం బలంగా రియాక్ట్ అయ్యా. బట్ ఇట్స్ ఫర్ మై ఓన్ సర్వైవల్, ఇట్స్ ఫర్ మై ఓన్ డిగ్నిటీ, ఇట్స్ ఫర్ మై ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ రోజు నాకు అది మిస్ అయింది అనిపించింది. అందుకే నేను బయటకు వచ్చాను. మన యూట్యూబ్ ఛానల్ దాకా వస్తే, నాకు ఒకానొక పాయింట్ తర్వాత నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఆ యాక్సెప్టెన్స్ నాకు వచ్చింది. నువ్వు చూస్తున్నావుగా మీ ద్వారా, మీరందరూ చూస్తున్నారుగా మీ ద్వారా. ఎవరైతే నన్ను నమ్మి నా కాంటెంట్ని చూసి నన్ను అప్రిషియేట్ చేసి ఎన్ని మెసేజ్లు వచ్చాయి తెలుసా. వన్స్ మనం బ్లో అయినప్పుడు, ఆ షార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరందరూ నాకు ఇచ్చిన ఆ ప్రేమ నాకు కొండంత అండనిచ్చింది. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఇక్కడ మొదలైంది. అందుకే నేను తీసుకున్న దాంట్లో, నాకు మీరు ఇచ్చిన దాంట్లో, డబ్బు పక్కన పెట్టండి, డబ్బు అనేది మైన్యూట్. మీరు నాకు ఇచ్చిన ఆ ధైర్యం ఉంది చూసారా, దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. అందులో ఎంతో కొంతైనా రుణం తీర్చుకుందాం అని చెప్పి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, అదేదో టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి అక్కడ ఏదైనా చేయడం కన్నా, లేదా ఏదైనా ఒక బెట్టింగ్ యాప్, మీరు నన్ను ఏ రోజు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కడ నన్ను చూసుండరు. ఎందుకంటే అలాంటి వ్యసనాల్లో పడి మీరు పాడవడం నాకు ఇష్టం లేదు. లేదా ఏదో టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో స్పెసిఫిక్గా మీకు ఏదైనా ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నేను ఏం చేసినా ట్రాన్స్పరెంట్గా చేద్దాం అనుకున్నా. మీ నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మీకు ఏదైనా రిటర్న్ ఇద్దాం అనుకున్నా. ఇదే థాట్లో భాగంగా
ఎన్నో ఊర్లు తిరిగా, మీ దాకా వచ్చా. నేను ఎక్కువ ఇచ్చానని చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్. అట్లీస్ట్ 1%. ఎవరైనా ఏదైనా అల్లరి చిల్లరగా ఏదైనా కామెంట్లో ఏదో ఒక చమక్కల వేసినా కూడా ఆ పర్సన్ని కూడా, ఆ వ్యక్తిని కూడా నా షార్ట్ ద్వారా కానీ నా రీల్ ద్వారా కానీ మారుద్దాం అనుకున్నా. ఏదైనా ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నా. ఒక్క విషయం చెప్తున్నా, నాకు మీ మీద ఉండే నమ్మకం ఎంతంటే, ఇలా నేను ఎవరికైనా ఏదైనా చేస్తే దాంట్లో వంకలు ఎత్తికే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో వంకలు ఎత్తికి నాకు పేర్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నేను జస్ట్ నవ్వుకుని వదిలేసాను. ఎందుకంటే నేను మీకోసం ఉన్నా, మీరు నా కోసం ఉన్నారు. మధ్యలో ఎవరెన్ని మాట్లాడినా ఇవాళ రోజున మంచి చేస్తే కూడా అది తప్పైపోయింది. ఎవరేమైనా మనం చేసేది మంచే కదా, మనం ఏ ప్రతిఫలం ఆశించలేదు. నేను ఏదైతే సంపాదించానో ప్రతి ఒక్క రూపాయి నా కష్టార్జితమే. ప్రతి ఒక్క రూపాయి ఈజ్ అకౌంటెడ్ ఫర్. నేను మీ మీద స్పెండ్ చేసిన ఆ రూపీ, ఎవ్రీ సింగిల్ రూపీ ఈజ్ మైన్. నీ అన్నయ్య నీకు ఇచ్చాడు అనుకో. ఇది ఇవాళ రోజున నేను చెప్తున్నాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను కష్టపడి రాత్రింపగలు కష్టపడి నేను సంపాదించిన డబ్బులు అవి. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఏజుడే కాకుండా ఐ హావ్ స్టార్టెడ్ 2 కంపెనీస్ ఆల్సో. ఏదైతే రిటర్న్స్ ఏజుడ్ నుంచి వచ్చాయో దాన్ని పెట్టి నేను స్టార్ట్ చేసిన 2 కంపెనీస్ విచ్ ఆర్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. బయట నా ఫ్యామిలీ గురించి ఎటువంటి నాయిస్ వస్తుందో మనందరికీ తెలుసు. అండ్ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, కాంట్రవర్సీ నుంచి నన్ను బయట పెట్టినందుకు, ఈ కాంట్రవర్సీలోకి నన్ను లాగనందుకు. నా పేరును వాడుకుంటున్నారు, వెదర్ ఇట్స్ న్యూస్ ఛానల్స్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు ఏమనుకున్నా ఇవాళ రోజు నేను చెప్తున్నది నిజం. నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో దానికి 6 నెలల ముందే నేను ఇంటి బయటకు వచ్చేసాను. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. దట్ ఈస్ ద టేక్ అవే. అండ్ కష్టాన్ని మేము ఒక్కరమే పడ్డాం. ప్రతి కష్టాన్ని, ప్రతి ఇష్యూని సింగులర్గా ఫేస్ చేసాం. ఎటువంటి బెరుకు లేకుండా, ఎటువంటి భయం లేకుండా. బట్ ఏ రోజైతే సక్సెస్ అయ్యామో, ఏ రోజైతే పబ్లిక్ రికగ్నిషన్ వచ్చిందో, భూమి మీదకి తెచ్చినందుకు, మంచి సంస్కారం ఇచ్చినందుకు, అది వాళ్ళకి తిరిగి ఇవ్వాలని చెప్పి 6 నెలలకు ఒకసారి పండగలకి ఎప్పుడైతే సిచ్యువేషన్ ఉంటుందో డెఫినెట్లీ వెళ్ళి సంతోషాన్ని పంచుకొని వచ్చేవాడిని. అండ్ వాళ్ళు నన్ను ఎప్పుడూ ఇంటి బయటకు తోసేయలేదు. నేను నా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ దట్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్. సరైన ఆర్థిక స్తోమత లేకుండా పెళ్లి చేసుకోవడం నా తప్పని మీరు అనుకుంటే అది నా తప్పే. బట్ ఐ టుక్ మై మిస్టేక్. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఐ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. గ్రౌండ్ అప్ నుంచే స్టార్ట్ చేసాం. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైనా రోడ్డు మీద నుంచే నేను స్టార్ట్ అయ్యా. ఇది ఇవాళ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇకపోతే ఇన్ జనరల్ ఈ అడల్ట్ అండ్ కామెడీ, ఈ ఫ్యూజన్ హ్యూమర్ ఏదైతే ఉందో దాన్ని పర్సనల్గా నేను కన్జ్యూమ్ చేయను. నా పర్సనల్ టేస్ట్ కాదు. నా దగ్గరికి వచ్చి ఒక 4 బూతులు చెప్తాను, దానికి నువ్వు నవ్వవా అంటే దట్స్ నాట్ మై పర్సనల్ టేస్ట్. అది ఎవరైనా చేయనివ్వండి. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డు నాట్ వాచ్. అండ్ ఈ పర్టికులర్ వీడియో అండ్ క్వశ్చన్ని కూడా నా సెన్సిటివిటీని మైండ్లో పెట్టుకుని ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. అండ్ ఈ పర్టికులర్ వీడియోని కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ఇట్. ఈ విషయాన్ని తప్ప కాదా అని డిబేట్ నా మైండ్లో పెట్టుకోవడానికి ఐఎమ్ నాట్ అ నైవ్ పర్సన్. అండ్ నా నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఐ బిలీవ్ దట్ యూఆర్ ఆల్సో నాట్ నైవ్. నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను. యాజ్ ఎ పర్సన్ ఐ హ్యావ్ బీన్ ఫార్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ డ్యూ టు అన్ అదర్ సర్కమ్స్టాన్స్. 6 సంవత్సరాల నుంచి నేను బయట ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, మీ ముందే ఎదిగాను, మీ ముందే వీడియోలు చేశాను. యూ నో మై జర్నీ మోర్ దాన్ మీ. జస్ట్ ఈ పార్ట్ నాకెందుకో కరెక్ట్ కాదనిపించలేదు మీతో షేర్ చేసుకోవడం. దట్ ఐఎమ్ లివింగ్ యాజ్ అన్ ఇండివిజువల్ అని చెప్పి ఇది కరెక్ట్ కాదనిపించింది, అందుకే చెప్పలేదు. బట్ ఇవాళ రోజున ఇది చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఆ వీడియోకి సంబంధించి మీరు ఎంత దూరంగా ఉన్నారో నేను కూడా అంతే దూరంగా ఉన్నాను. చాలా కష్టపడి మనందరం కలిసి కట్టిన సామ్రాజ్యం నమ్మకంతో బిల్డ్ అయింది. మీ అందరికీ నేనేంటో తెలుసు. నన్ను డే 1 నుంచి మీరు చూస్తున్నారు. యూ నో మీ అండ్ ఐ హ్యావ్ నథింగ్ టు సే ఎక్సెప్ట్ ఫర్ వన్ థింగ్. నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టినా, నేను చెయ్యని తప్పుకి నన్ను నిందితుడిగా నిలబెట్టినా నేను ఫైట్ చేస్తా. మన కోసం, మన గెలుపు కోసం. ఎన్నిసార్లు కింద పడినా నేను ఫైట్ చేస్తా. ఎంత కిందకి నెట్టేసినా నేను ఫైట్ చేస్తా. ఏ సంకల్పంతో అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానో, ఈ ఛానల్కి ఉండే గౌరవాన్ని ఏ రోజు నేను వదలనివ్వను. మిమ్మల్ని అందరినీ చూసి చెప్తున్నా, ఐ విల్ ఆల్వేస్ బీ ఎ రిలెంట్లెస్ ఫైటర్. ఏజుడ్ అంటే మనం. ఈ మాట వాల్యూ రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గకుండా నేను చూసుకుంటాను. ఏజుడ్ అంటే నేను కాదు, ఏజుడ్ అంటే మనం.